మంచి భార్య, బంగారం లాంటి ఇద్దరు పిల్లలు, ఎంతో ఆనందంగా సాగాల్సిన జీవితం. కానీ ఏం చేస్తాం, కష్టపడి కుటుంబాన్ని బాగా చూసుకోవాల్సిన ఆ పెద్ద దారి తప్పాడు. బెట్టింగ్కు అలవాటు పడి అప్పుల పాలయ్యాడు. ఇదేంటి అని అడిగిన పాపానికి భార్యను చంపేశాడు. అభం శుభం తెలియని కన్న కూతుర్ని కూడా వదల్లేదు ఆ దయలేని దుర్మార్గుడు. పెద్ద కుమార్తె సాన్విత ఆ క్షణానికి అక్కడ లేకపోవడంతో ఆ ఉన్మాది నుంచి తప్పించుకుంది. ఇది జరిగి 3 రోజులైంది. ఈలోపే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు అతడు శరీరంపై పెన్నుతో రాసుకున్న మాటలు ఆలోచింపజేస్తున్నాయి. అతడిలోని తప్పు చేశాననే పశ్చాత్తాపాన్ని బయటపెట్టాయి. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. అనంతపురం జిల్లా యాకిడి మండలంలోని చౌడేశ్వరి కాలనీలో రామకృష్ణ, చంద్రవతి దంపతులు. వీరికి 2 పిల్లలు. రామకృష్ణ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతూ తీవ్రంగా అప్పుల పాలయ్యాడు. దీంతో కుటుంబాన్ని పట్టించుకోవడం లేదంటూ రామకృష్ణను భార్య చంద్రవతి నిలదీసింది. ఈ విషయంపైనే గురువారం రాత్రి భార్య భర్తల మధ్య ఘర్షణ జరిగింది. మనస్తాపానికి గురైన రామకృష్ణ శుక్రవారం సాయంత్రం భార్య చంద్రవతి నిద్రలో ఉండగా ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం తల్లి పక్కనే ఉన్న చిన్న కుమార్తె చైత్రికపై బియ్యం మూట వేయడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఇద్దరిని హత్య చేసి రామకృష్ణ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం ఫిబ్రవరి 9న వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలించారు. ఈ క్రమంలో శనివారం రోజున తాడిపత్రి మండలం పెద్ద పొలమడ రైల్వే ట్రాక్ దగ్గర ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు రామకృష్ణ శరీరాన్ని పరిశీలించగా కొన్ని రాతలు కనిపించాయి. అత్త, నీ కుమార్తెను కాపాడుకోలేకపోయాను. నా పెద్ద కుమార్తె సాన్వితను బాగా చూసుకో ప్లీజ్. సాన్విత నిన్ను ఒంటరిని చేసి వెళ్లిపోతున్నా అని రాసుకొచ్చాడు. తాను చేసిన ఘోరమైన చర్యకు పశ్చాత్తాపం పడ్డాడో లేదా తన కూతురు ఒంటరైపోయిందని భావించాడో తెలీదు. కానీ చనిపోయే ముందు చేసిన తప్పుకు గుండె బరువెక్కి పెద్ద కుమార్తె సాన్విత గురించి ఆలోచించాడన్నది అతని రాతల ద్వారా తెలుస్తుంది. బెట్టింగ్ అనే చెడు అలవాటు ఆ కుటుంబాన్ని చిదిమివేసింది. తాను తప్పు చేసి ఏ పాపం ఎరుగని భార్య, కుమార్తెకు శిక్ష వేశాడు రామకృష్ణ. తర్వాత తనకు తాను శిక్ష వేసుకున్నాడు. తల్లిదండ్రులను కోల్పోయిన సాన్విత ఒంటరైంది, అనాథగా మిగిలిపోయింది. ప్రతి పిల్లలు తన తండ్రి హీరో అని భావిస్తారు. కానీ రామకృష్ణ కన్న పిల్లల పాలిట విలన్ గా మారాడు. కుటుంబ పెద్ద బాధ్యత లేకపోతే ఎలాంటి తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయో ఈ ఘటన తెలియజేస్తుంది.